యుఎస్ఏ వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సెంచరీలు మోత మోగిస్తున్నాడు. మొన్న ఈ మధ్య వాషింగ్టన్ ఫ్రీడమ్ మీద శతకం బాదిన ఫాఫ్ ఇవాళ ఎంఐ న్యూయార్క్పై శతకం బాదాడు. మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక కెప్టెన్గా డుప్లెసిస్ చరిత్ర సృష్టించాడు. టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఆ జట్టును ప్లేఆఫ్స్కు తీసుకెళ్తూనే మరోవైపు సెంచరీలతో తన స్టామినాని నిరూపించుకుంటున్నాడు. డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఎంఐ న్యూయార్క్ జట్టుపై అతను శతకం బాదాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2024 సీజన్లో శాన్ ఫ్రాన్సిస్కోపై సెంచరీ చేసిన ఫాఫ్ ఈ ఏడాది వాషింగ్టన్ ఫ్రీడమ్, ఎంఐ న్యూయార్క్పై మళ్లీ శతకాలు బాదాడు. ప్రస్తుత సీజన్లో అత్యధిక పరుగుల జాబితాలోనూ డుప్లెసిస్ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే డుప్లెసిస్ విధ్వంసంతో టెక్సాస్ సూపర్ కింగ్స్ 20 ఓవర్లో 4 వికెట్లకు 223 పరుగులు చేసింది. డుప్లెసిస్ 53 బంతుల్లో 5 ఫోర్లు 9 సిక్సర్లతో 103 పరుగులతో నాటౌట్గా నిలిస్తే ఫెరీరా 20 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. తర్వాత 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ న్యూయార్క్ దారుణంగా విఫలమైంది. నికోలస్ పూరన్ 7 బంతుల్లో 8 పరుగులకే అవుట్ అవగా ఓపెనర్ డికాక్ 25 బంతుల్లో 33 రన్స్ చేశాడు. కిరణ్ పొలార్డ్ 39 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లతో 70 పరుగులతో పోరాడాడు. పొలార్డ్ మినహా మిగతా ఎవరూ రాణించకపోవడంతో ఎంఐ న్యూయార్క్ 20 ఓవర్లో 9 వికెట్లకు 184 పరుగులకే పరిమితమైంది. దీంతో టెక్సాస్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. టెక్సాస్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతుండగా ఎంఐ 5వ స్థానానికి పడిపోయింది.